అంతర అణుక హైడ్రోజన్ బంధము అంటే విత్ ఇన్ ద మొలిక్యూల్స్ ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి హైడ్రోజన్ ఫ్లోరైడ్ని నేను ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఫ్లోరైడ్ని ఈ విధంగా తీసుకున్నాను, ఇంకొక హైడ్రోజన్ ఫ్లోరైడ్ని ఈ విధంగా తీసుకున్నాను, ఇంకొక హైడ్రోజన్ ఫ్లోరైడ్ని ఈ విధంగా తీసుకున్నాను. ఎప్పుడైతే 3 హైడ్రోజన్ ఫ్లోరైడ్ అణువులని తీసుకున్నానో ఇక్కడ ఈ హైడ్రోజన్ ఫ్లోరైడ్ అణువులో ఉన్నటువంటి ఫ్లోరిన్ అనేటువంటిది అధిక రుణ విద్యుతాత్మకత కలిగినటువంటి పరమాణువు. ఈ విధంగా అధిక రుణ విద్యుతాత్మకత కలిగినటువంటి ఈ పరమాణువుకి మరియు హైడ్రోజన్కి మధ్యన ఇక్కడ ఆకర్షణ బలాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అంటే ఇది ఒక అణువు అని అనుకున్నట్లయితే, ఇది ఒక అణువు అనుకున్నట్లయితే, అదేవిధంగా ఇది మరొక అణువు అనుకున్నట్లయితే అణువుల మధ్యన హైడ్రోజన్ బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. కావున అంతర అణుక హైడ్రోజన్ బంధం అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధిక రుణ విద్యుతాత్మకత కలిగిన ఫ్లోరిన్కి హైడ్రోజన్ పరమాణువుకి మధ్యన ఉన్నటువంటిదే మధ్యన ఏర్పడేటువంటిదే హైడ్రోజన్ బంధము. ఇక్కడ కూడా చూడండి ఇది ఒక అణువు, ఇది మరి ఒక అణువు. కావున అణువుల మధ్యన హైడ్రోజన్ బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని మనం అంతర అణుక హైడ్రోజన్ బంధం అని చెప్పడం జరుగుతుంది.